మనందరికీ తెలిసిన విషయమే, గత కొన్ని రోజులుగా మెడికో ప్రియాంక మీద జరిగినటువంటి అఘాయిత్యాన్ని ఒక ప్రమాదవశాత్తు జరిగినటువంటి యాక్సిడెంట్గా చిత్రీకరిస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు అన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. అసలు ఘటన జరిగిన తర్వాత 2-3 రోజుల వరకు ఈ వార్త బయటికి తెలియకుండా ఆపిన దాని వెనక ఉన్నది ఎవరు? ఈ రోజున నిందితుడిని పోలీస్ స్టేషన్లోంచి హుటాహుటిన బెయిల్ ఇచ్చి బయటికి తీసుకెళ్లాలని ప్రయత్నించడం వెనక ఉన్నది ఎవరు? ఈరోజు ఈ కుటుంబానికి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఆ లోకల్ అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, దీన్ని సీరియస్గా తీసుకోకపోవడం వెనక ఉన్న కారణం ఎవరు? ఇవన్నీ కూడా అతి త్వరలో బయటికి తీసుకొచ్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు ముందుకేస్తోంది. ఈ రోజున హైదరాబాద్లో చికిత్స పొందుతున్నటువంటి ప్రియాంక గారిని చూడడానికి మేము వచ్చినప్పుడు విన్న వార్త నిజంగా కలిసివేసింది. ఆవిడ మన మధ్య లేరు. మేము వచ్చేసరికే మార్చురీకి తరలించడం జరిగింది. మార్చురీకి కూడా వెళ్ళి మన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ అన్న మేము ఇద్దరం వెళ్ళి జగనన్న గారి ఆదేశాల మేరకు ఆవిడని చూసి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది. అంటే మంచితనానికి మంగళం పాడేసి, నిజాయితీకి నీళ్ళు వదిలేసి, అసలు విలువలని విస్తరాకుల కట్ల విసిరిపారేసేటువంటి ఈ ప్రభుత్వంలో ఒక ఆడపిల్లకి జరిగినటువంటి పట్టాభిషేకం అన్నమాట ఇది. ఇలాగా ఒక ఆడపిల్లని చూసేది మీరు మీ రాజ్యంలో? ఒక మద్యం మత్తులో కావల్సుకుని 1కి 2 సార్లు గుద్ది 3వసారి ఆ అమ్మాయి మీద నుంచి కార్ని పోగొట్టినంత విజువల్స్ చాలా క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్లో మనకి దొరికిన తర్వాత కూడా సంబంధిత నిందితులకి ఎందుకు శిక్ష పడట్లేదు? ఎవరు వెనకేసుకొస్తున్నారు? వాళ్ళని ఎవరు కొమ్ము కాస్తూ వస్తున్నారు? వాళ్ళ వెనక ఉన్నది ఎవరు? మీ కల్తీ మద్యం తాగే, మీ కల్తీ మద్యం విచ్చల విడుగా అందుబాటులో ఉండడం వల్లనే ఈ రోజు ఈ ఘటన జరిగింది. ఈ రోజు ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. ఆ తండ్రికి ఎవరు ధైర్యాన్ని ఇస్తారు? ఆ కుటుంబానికి ఎవరు అండగా నిలబడతారు? మద్యపాన ప్రియుల కొట్టావంటూ మాట్లాడినటువంటి పెద్ద మనుషులు ఈ రోజున ఎక్కడున్నారు? వాళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళ కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్ ఆమె ప్రియాంక గారు. ఈ రోజు నా కుటుంబం ఒక ఆడపిల్లని, వాళ్ళ లక్ష్మిని కోల్పోయింది. ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళ తర్వాత 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఎంత ఎంత ఈ ఘటన ఎదుర్కోవడానికి వాళ్ళకి నిజంగా ఈ రోజున వాళ్ళు మాతో మాట్లాడుతుంటే వాళ్ళ బాధ విని మాకు గుండె తరుపుపోతున్నటువంటి పరిస్థితి. మరి రాష్ట్ర హోంమంత్రి గారు రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే మహిళా హోంమంత్రి ఆవిడ ఎందుకు ఏం మాట్లాడట్లేదు? ముఖ్యమంత్రి గారు ఏమయ్యారు? నారా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమైన మంత్రి గారు నారా లోకేష్ గారు ఏమయ్యారు? ఎవ్వరు కనీసం ఒక్కళ్ళు కూడా వచ్చి ఈ ఇష్యూని అడ్రస్ చేయట్లేదు. ఆ లోకల్ మంత్రులు కావచ్చు, రాజమండ్రిలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయం వెలుగులోకి వచ్చిన దగ్గర నుంచి పోరాడుతూ ఉంది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ వార్త విన్న తర్వాత హుటాహుటిన మీరు ఇమీడియట్గా హైదరాబాద్లో ఉన్నవాళ్ళు వెళ్ళి ఆమెను చూసి రండి, ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చిరండి అని చెప్పి పంపిస్తే ఇవాళ మన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే గారు తాటిపల్లి చంద్రశేఖరన్తో పాటు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిందితులకి శిక్ష పడాలి, కుటుంబానికి న్యాయం జరగాలి. అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది, ఎంత దూరమైనా వెళ్తుంది అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. అమ్మ, మీకు జగనన్న ఉన్నారు, సరేనా? మీకు అన్న వచ్చారు. ఈరోజు అన్న ఇక్కడ జరిగిందంతా వెళ్ళి జగనన్నకు చెప్తారు. అన్న మళ్ళీ మిమ్మల్ని పిలిపించుకుని మాట్లాడతారు. అన్న ఏర్పాటు చేస్తారు దానికి కూడా. సో ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు పోరాడదాం, సరేనా? అదే కావాలి.